శ్యామ్ అయితే రాధతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రాధ, పండుకి జ్వరమా? అసలు పండుకి జ్వరం వచ్చినట్టుగా నాకు తెలియనే తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రాధ అయితే మీకు తెలియకపోతే తెలియకపోదు, నేను ఆ రుక్మిణి ఇంటికి వెళ్ళి తీసుకువచ్చేస్తానని చెప్పి అంటుంది. ఇక శ్యామ్ అలా అనగా రాధ అయితే రుక్మిణి ఇంటికి వెళ్ళి పండుని తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. రుక్మిణి మాత్రం బయట అలా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పిన్ని ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో ఎందుకు కాల్ చేసావని చెప్పి రుక్మిణి అరుస్తూ ఉంటే, అది కాదమ్మా, ఆ రాధ వచ్చి పండుని ఎత్తుకొని వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి అంటుంది. అది విన్న రుక్మిణి ఒక్కసారిగా షాక్ అయ్యి తను కూడా అక్కడి నుండి అయితే హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళి పండుని కలవడం కోసం అని చెప్పి పండు ఉన్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇదంతా చూసి రాధ అయితే ఏంటి ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది, పండుని కలవనివ్వకూడదని చెప్పి రుక్మిణిని బయట ఆపేసి, ఆగవే, ఇంకొకసారి నా కొడుకు దగ్గరికి వచ్చావంటే మర్యాదగా ఉండదు, ఎక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా సరే రుక్మిణి ఇలా అంటూ ఉంటుంది, నా కొడుకుని చూడడానికి నువ్వెవరివే చెప్పడానికి, ఇక్కడి నుండి వెళ్ళను, ఏం చేస్తావు అనేసి అంటే, ఇంతలో రాధ తన చేతిలో ఉన్న కత్తిని చూపించి, నా కొడుకు జోలికి వచ్చావంటే నిన్ను చంపేస్తాను, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.